బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గారిచే సంపూర్ణ శ్రీ రామాయణ ప్రవచనం 15వ రోజు. దేవతలు సైతం ఈ దేశంలో మహర్షులను దర్శించి వారితో సంభాషించటానికి భూలోకానికి వచ్చేవారని, అంతటి తపశ్శక్తి సంపన్నులైన మహర్షులచే ఈ దేశం ఎంతగానో కీర్తింపబడిందని పూజ్య గురువులు బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచించారు. విశాఖపట్నం కొమ్మాదిలోని గాయత్రి మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న సంపూర్ణ శ్రీ రామాయణ ప్రవచనాల్లో భాగంగా అరణ్యకాండపై వారు ప్రవచనాలు ప్రారంభించారు. అరణ్యవాస సమయంలో రామలక్ష్మణులు విరాధుడు అనే రాక్షసుని కలుసుకోవటం, ఆ రాక్షసుని భుజాలపై కూర్చొని చేతులు నరికి మల్ల యుద్ధంలో అతన్ని సంహరించడం, తద్వారా అతనికి కుబేరుని వలన కలిగిన శాపాన్ని నుండి విమోచన కలిగించటం, ఆ తర్వాత శ్రీరాముడు అనేక మంది మహర్షులను కలవటం వంటి ఘట్టాలపై గురువుగారు ప్రవచనం చేశారు. శ్రీరాముడు శరభంగ మహర్షిని కలవటానికి వెళ్ళినప్పుడు ఆయన ఆశ్రమంలో దేవేంద్రుడు నేలకు తగలని ఒక దివ్యమైన రథంలో కూర్చొని శరభంగ మహర్షితో మాట్లాడటం, శ్రీరాముడు రావటాన్ని గమనించి రాక్షస సంహారము అనంతరము కలుస్తానని దేవేంద్రుడు వెళ్ళిపోవటం, ఆ దివ్య పురుషుడు ఎవరు అని రాముడు అడిగితే అది దేవేంద్రుడని, తాను చేసిన ఘోరమైన తపస్సును గూర్చి తనతో మాట్లాడడానికి శరభంగ మహర్షి ఆ విషయాలను చెప్పటం, శ్రీరాముడు దర్శించిన తర్వాత శరభంగ మహర్షి ఒక గొప్ప అగ్నిలో ప్రవేశించి తన శరీరాన్ని విడిచి ఒక దివ్యమైన తరుణ శరీరాన్ని పొంది బ్రహ్మలోకమును చేరటం వంటి ఘట్టాలను వివరిస్తూ గురువుగారు మహర్షుల యొక్క గొప్పతనాన్ని తెలియజేశారు. తర్వాత సుతీక్ష మహర్షిని శ్రీరాముడు కలిసినప్పుడు ఆయన దండకారణ్యంలో ఉన్న అనేక మంది మహర్షులను కలవమని శ్రీరామునికి చెప్పగా శ్రీరాముడు దాదాపు 10 సంవత్సరాల పాటు ఆ మహర్షుల వద్ద కాలము గడపటం ఎంతో గొప్ప విశేషమని గురువుగారు ప్రస్తావించారు. ఆ మహర్షులందరూ శ్రీరాముని వద్దకు వచ్చి ఆ అరణ్యంలో ఉన్న ఖర దూషణాది రాక్షసుల వలన తమకు యజ్ఞ తపోభంగాలు కలుగుతున్నాయని, తమను రక్షించమని కోరగా శ్రీరాముడు తప్పకుండా మహర్షులను రక్షిస్తానని ప్రతిజ్ఞ చేయడం కూడా గురువుగారు వివరించారు. అప్పుడు సీతమ్మ శ్రీరామునితో వానప్రస్థంలో ఉన్న తమకు ఇటువంటి రాక్షసులతో యుద్ధం ఎందుకు అని ప్రశ్నించగా శ్రీరాముడు తన క్షేత్ర ధర్మాన్ని గూర్చి వివరించిన సందర్భం గూర్చి వారు చెబుతూ అది సీతమ్మ శ్రీరామునిలో ఉన్న ధర్మ పరిరక్షణ దీక్షను మరింత బలోపేతం చేయడానికి చేసిన ప్రయత్నమని అభివర్ణించారు. శ్రీరాముడు అగస్త్య మహర్షి యొక్క గొప్పతనాన్ని, వాతాపి ఎల్వలులు వంటి రాక్షసులను ఆయన పరిమార్చిన విధానం లక్ష్మణునకు వివరించి అటువంటి మహర్షి వద్ద తన మిగిలిన వనవాస సమయాన్ని గడుపుతానని చెప్పడం అగస్త్య మహర్షి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుందని వారు వివరించారు. శ్రీరాముడు అవతార ప్రయోజనం నెరవేరటం కొరకు శ్రీరాముడు ఏ ప్రదేశంలో ఉండాలి అనేది నిర్ణయించుటకు ఇదంతా దేవతా వ్యూహంలో భాగం అని, అందుకే శ్రీరాముడు అంతమంది మహర్షులను సేవించి ఆ అరణ్యంలో ఉన్నారని, ఇక ఆ నిర్ణయం చేయబోయేవారు అగస్త్య మహర్షియే అని పూజ్య గురువుగారు ప్రవచించారు.